కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన ఇసుక విధానం వల్ల కార్మికుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి అని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు అన్నారు. టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో గల ఇసుక రీచ్లో ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బగాది శేషు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. టెక్కలి ప్రజలకు ఇసుకను అందించే విధంగా చర్యలు తీసుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కుమార్తో పాటు మైనింగ్ రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్లియర్గా జీవోలో ఇవ్వడం జరిగింది. అయితే స్టాక్ పాయింట్స్లో ఉన్న ఇసుక ర్యాంప్ నుండి ఎక్కడికి తేవడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రమే ఇక్కడ వసూలు చేయడం జరుగుతుంది. ఇసుక అన్నది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి స్పష్టంగా నిన్న జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. ఓన్లీ రవాణా ఛార్జీ మాత్రమే ఇక్కడ ఇప్పుడు వసూలు చేయడం జరుగుతుంది. తదనంతరం ఇసుక ర్యాంపుల్లో ఉచితంగా ఇసుక సరఫరా చేయడం జరుగుతుంది.